చాలామంది మగవాళ్ళల్లో వచ్చే ప్రాబ్లమ్. ఎప్పుడైతే మగవాళ్ళు 40 ఇయర్స్ దాటుతారో, లేకపోతే ఈ కాలంలో అయితే ఇంకా చిన్న పిల్లలు మేబీ 20, 30 ఇయర్స్‌లో వాళ్ళకి గూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ సెక్షువల్ ప్రాబ్లమ్ అనమాట. సో, మగవారిలో బేసిక్‌గా 4 సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఏమంటామంటే హైపోడిజైర్ డిస్‌ఫంక్షన్ అంటాం. హైపోడిజైర్ డిస్‌ఫంక్షన్ అంటే అసలు సెక్షువల్ కోరికలే లేకపోవడం. లేకపోతే ఎవరన్నా సెక్షువల్‌గా స్టిమ్యులేట్ చేసినా, స్టిమ్యులేషన్ అనేది రాకపోవడం. అంటే ఆ సెక్షువల్ కోరికలు అంటే సెక్షువల్ యాక్టివిటీని ఇనిషియేట్ చేయలేకపోవడం. ఎవరన్నా ఇనిషియేట్ చేసినా అంటే మీ పార్ట్నర్ ఇనిషియేట్ చేసినా ఆ సెక్షువల్ యాక్టివిటీని మీరు రెస్పాండ్ కాకపోవడం. అసలు డిజైరే అంటే కోరికే లేకపోవడం అనేది ఫస్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే అరౌజల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అరౌజల్ డిస్‌ఫంక్షన్ గానీ, లేకపోతే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, సో దీన్నన్నిటిని సెకండ్ ప్రాబ్లమ్‌గా చెప్తామన్నమాట. అంటే పెన్నిస్ అనేది సెక్షువల్ యాక్టివిటీకి ముందు కావాల్సిన లెంత్ రాకపోవడం, కావాల్సిన విడ్త్ రాకపోవడం, కావాల్సిన ఫర్మ్‌నెస్ రాకపోవడం అనేది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటామనమాట. సో, లేకపోతే అసలు లేకపోవడం, లేకపోతే మిడిల్ ఆఫ్ ది సెక్షువల్ యాక్టివిటీ అంటే సెక్షువల్ యాక్టివిటీ కంప్లీట్ కాకముందే ఈ ఆహ్, ఈ ఈ ఇది తగ్గిపోవడం అంటే ఎరెక్షన్స్ తగ్గిపోవడాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటామనమాట. థర్డ్ డిస్‌ఫంక్షన్ వచ్చి అంటే థర్డ్ ప్రాబ్లమ్ మగవాళ్ళలో వచ్చేది మనము ఏమంటామంటే ఆర్గాస్మిక్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఆర్గాస్మిక్ డిస్‌ఫంక్షన్ అంటే ప్లెజర్ అనేది లేకపోవడం. సెక్షువల్ యాక్టివిటీ ఎండ్‌లో మగవాళ్ళకి ఏదైతే స్వీట్ పెయిన్ లేకపోతే ఆ ప్లెజర్ అనేది వస్తుందో, ఆ ప్లెజర్ లేకపోవడాన్ని మనం ఆర్గాస్మిక్ డిస్‌ఫంక్షన్ అంటామనమాట. అది మగవాళ్ళలో వచ్చే థర్డ్ ప్రాబ్లమ్. మగవాళ్ళలో వచ్చే ఫైనల్ సెక్షువల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎజాక్యులేటరీ డిస్‌ఫంక్షన్ అంటామనమాట. ఎజాక్యులేటరీ డిస్‌ఫంక్షన్ అంటే ఎప్పుడైతే మగవాళ్ళు నార్మల్‌గా అట్ ది ఎండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ సెమెన్ అనేది బయటికి రావాలి. అంటే ఆ వైట్ ఫ్లూయిడ్ అనేది బయటికి రావాలి. అది ఎప్పుడు రావాలంటే త్వరగా రాకూడదు, లేట్‌గా రాకూడదు. కరెక్ట్ టైంలో రావాలి. త్వరగా వచ్చిన ప్రాబ్లమే, లేట్‌గా వచ్చిన ప్రాబ్లమే. ఇది 4 టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. దీంట్లో మెయిన్ సెక్షువల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఎరెక్షన్స్ లేకపోవడం అంటే ఏంటంటే అసలు సెక్షువల్ యాక్టివిటీకి ముందు పెన్నిస్ అనేది కావాల్సిన లెంత్, కావాల్సిన విడ్త్, కావాల్సిన హార్డ్‌నెస్ లేకపోతే ఫర్మ్‌నెస్ అంటామనమాట. సో, అది లేకపోతే స్టార్టింగ్‌లో ఉంది. కాకపోతే సెక్షువల్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యేంత వరకు లేదు. మిడిల్ ఆఫ్ ది సెక్షువల్ యాక్టివిటీలో మీకు ఇది తగ్గిపోతుంది. దీన్నేమంటామంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి చాలా రీజన్స్ ఉన్నాయి. మేజర్ ప్రాబ్లమ్ వచ్చి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, అసలు ఎరెక్షన్స్ ఎందుకొస్తాయి అనేది మనము అర్థం చేసుకుంటే, ఎలా వస్తాయనేది మనం అర్థం చేసుకుంటే, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ట్రీట్మెంట్ అసలు ఎందుకొస్తాయి అనేది అర్థం చేసుకుంటే, ఎలా క్యూర్ చేసుకోవాలని అర్థమవుతుందనమాట. అసలు ఎరెక్షన్ అంటే ఏంటి అంటే, ఏదైతే ఫస్ట్ ఎరెక్షన్స్‌కి ఎలా వస్తాయనేది తెలుసుకుందాం. సో, మగవారు పెన్నిస్ తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే, మిడిల్ ఆఫ్ ది పెన్నిస్‌లో ఆర్టరీస్ ఉంటాయి. చుట్టూ వీన్స్ ఉంటాయన్నమాట. ఆర్టరీస్ పనేంటంటే బ్లడ్‌ని లోపలికి పంప్ చేయడం. వీన్స్ పనేంటంటే బ్లడ్‌ని బయటికి తీసుకొని రావడం. సో, ఎప్పుడైతే ఈ ఎరెక్షన్ అనేది జరుగుతుందో, ఈ ఆర్టరీస్ అనేది బ్లడ్‌ని లోపలికి పంపిస్తాయి. ఆర్టరీస్ మధ్యలో ఉంటాయి. వీన్స్ అనేవి చుట్టూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వీన్స్ అనేవి చుట్టూ ఉంటాయో, ఎప్పుడైతే ఇది ఎక్స్‌పాండ్ అవుతుందో, వీన్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. బయట నుంచి క్లోజ్ అయిపోతాయన్నమాట వీన్స్. చుట్టూ ఉన్న వీన్స్ క్లోజ్ అయిపోతాయి. మధ్యలో ఉన్న ఆర్టరీస్ ఎక్స్‌పాండ్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే బ్లడ్ బయటికి పోకుండా వీన్స్ క్లోజ్ అయిపోతాయి, బ్లడ్ బాగా లోపలికి పోతుందో అప్పుడు ఎరెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? అక్కడ నరాల ప్రాబ్లమ్ ఉన్నా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆర్టరీస్ ప్రాబ్లమ్ ఉన్నా ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఇదేంటంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఆర్టరీసు బాగుండాలి, నరాలు బాగుండాలి. నరాల బలహీనత ఉన్న ప్రాబ్లమ్ వస్తది. ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తది. ఆర్టరీస్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తదనమాట. సో, మనము ఎరెక్షన్ ప్రాబ్లమ్ నరాల బలహీనత ఎన్ని రకాలు ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో, నార్మల్‌గా బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉందనుకోండి, హార్ట్ బ్లాక్ వస్తది. లేకపోతే బ్రెయిన్‌లో బ్లాక్ వస్తది. హార్ట్ బ్లాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అంటాం. బ్రెయిన్‌లో వచ్చినప్పుడు పారాలిసిస్ అంటాం. సో, హార్ట్‌లో, బ్రెయిన్‌లో ఈ బ్లడ్ వెసల్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ఓకే. అంటే ఈ రక్తం తీసుకొని పోయే ఆర్టరీస్ పెద్దగా ఉంటాయన్నమాట. కానీ పెన్నిస్‌లో ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి. ఓన్లీ 1 ఎంఎంఏ ఉంటాయి. సో, మీకు బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే ఫస్ట్ దెబ్బతినేది ఏంటంటే మగవారి పెన్నిస్‌లో ఉన్న ఆర్టరీస్.
సో ఎలా గుర్తుపట్టాలంటే మీకు బాగా ఎరెక్షన్స్ ఉన్నాయి, అంటే పొద్దున్న లేచిన వెంటనే బాగా ఎరెక్షన్స్ వచ్చినాయి, సడన్గా ఒక రోజు నుంచి ఎరెక్షన్స్ పడిపోయినాయి. దానికి మీనింగ్ ఏంటంటే మీ బాడీలో కొవ్వు పేరుకుంటుంది, మీ ఆర్టరీస్లో కొవ్వు పేరుకుంటుంది, మీ పెన్నిస్కి వెళ్ళే ఆర్టరీలో కొవ్వు పేరుకొని అది మూసుకొని పోయింది కాబట్టి మీకు ఎరెక్షన్స్ రావట్లేదు. అంటే మీకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది అని అది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి మనం ఇది చూస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకు నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం. నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం మనకు 2 రకాల నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అంటే 4 రకాల నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఈ కాంటెక్స్లో మనకు 2 రకాల నర్వస్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని ఏమంటామంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం అనమాట. ఎరెక్షన్స్ బాగా ఉండాలంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయాలి, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ తగ్గిపోవాలన్నమాట. ఎప్పుడైతే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇన్హిబిట్ అవుతుందో, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఎరెక్షన్స్ అనేవి బాగా ఉంటాయి. మెయిన్ రీజన్ ఏంటి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ కావడానికి, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ తగ్గిపోవడానికి అనేది స్ట్రెస్ అనమాట. ఎప్పుడైతే మీరు స్ట్రెస్లో ఉంటారో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇన్హిబిట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఎరెక్షన్స్ అనేవి ఉండవన్నమాట. సో మీకు ఎరెక్షన్స్ బాగా ఉండాలి అంటే స్ట్రెస్కు దూరంగా ఉండాలి. స్ట్రెస్ పెరిగిపోతే ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంతేకాకుండా మనకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తాయి, మనకు మెయిన్గా బ్రెయిన్లో హైపోథాలమస్, పిట్యూటరీ అని 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పార్ట్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఎరెక్షన్స్ ప్రాబ్లం అనే వస్తాయి. అదేవిధంగా టెస్టిస్కి ముందు మీకు ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, హైపర్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ లాగా బయటపడుతుంది. అదేవిధంగా టెస్టిస్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, టెస్టిస్లో ఏదన్నా ఇంజురీ ఉన్నా, టెస్టిస్ దెబ్బతిన్నా, టెస్టిస్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా పోస్ట్ టెస్టిక్యులర్, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆర్టరీస్ దెబ్బతిన్నా, లేకపోతే నరాలు దెబ్బతిన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక డాక్టరు ఐడెంటిఫై చేయాలి ఈ పర్టికులర్ పర్సన్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎందుకు వచ్చింది, రైట్? స్ట్రెస్ వల్ల వచ్చిందా, బ్రెయిన్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, బ్రెయిన్లో హైపోథాలమస్లో ప్రాబ్లం ఉందా, బ్రెయిన్లో పిట్యూటరీలో ప్రాబ్లం ఉందా, లేకపోతే హైపోథైరాయిడ్ ఏమన్నా ఉందా, వీటి వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, టెస్టిస్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, పోస్ట్ టెస్టిక్యులర్ ఆర్టరీస్లో ప్రాబ్లం ఉందా, నరాల్లో ప్రాబ్లం ఉందా. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అంటే డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డయాగ్నోసిస్ కనుక చేసి హోమియోపతి కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే సెక్షువల్ డిస్ఫంక్షన్కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సెక్షువల్ డిస్ఫంక్షన్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవడం అంటే మీరు ముందు సెక్షువల్ యాక్టివిటీ ఎలా ఉందో అలా తీసుకొని వెళ్ళడమే కాకుండా మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా సెక్షువల్ యాక్టివిటీలో కాపాడచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో చేసుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతిలో మీకు అలోపతి లాగా బయట నుంచి ఏవి రావు. వయాగ్రా ఇవన్నీ ఏంటంటే టెంపరీ, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్స్. ఇవన్నీ లేకుండా నేచురల్ పద్ధతిలో మీరు సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ చేసుకోవచ్చు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా. అదేవిధంగా ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి ఏదైనా తీసుకోండి, దానికంటే చాలా బెటర్గా, చాలా సేఫ్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది పనిచేస్తుంది. చాలా క్విక్గా, అంటే హోమియోపతి చాలా స్లో పనిచేస్తుంది అనేది అపోహ. సో చాలా త్వరగా పనిచేసేటువంటి కేసెస్లో కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే మీకు సెక్షువల్ ఏదైతే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము, లేకపోతే అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నిటిని బయటికి రావడానికి హోమియోపతి అనేది మీకు చాలా బెస్ట్ ట్రీట్మెంట్. సైడ్ ఎఫెక్ట్ లేని పర్మనెంట్ సొల్యూషన్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్లో. సో హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. Fiticus Homeopathy.